Hi to all, welcome back to the Vijita Rajkumar online classes for the MPHW medical and health related videos. Today I would like to discuss about the community health bag. Okay, so before that I want to give the brief description about the definition of the community. So community is nothing but a group of people living together in a particular geographical area or boundaries. ఓకే అంటే ఇద్దరు లేదా ముగ్గురు ఒక సమూహంగా ఒక దగ్గర నివసించడానికి మనం సమాజం అనుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ మనం దీన్ని దిస్ కమ్యూనిటీ హెల్త్ ఇస్ ఇట్స్ ఎంటర్ డిఫరెంట్ ఫ్రమ్ ది హాస్పిటల్. అంటే హాస్పిటల్కి డిఫరెంట్గా ఉన్నదని మనం ఏంటి కమ్యూనిటీ అనుకున్నాం. కమ్యూనిటీ అంటే ఇప్పుడు మన విలేజ్లో చూస్తున్నాం, విలేజ్ కానీ అర్బన్ కానీ స్లమ్స్ కానీ. ఓకే, అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే విలేజ్లో ఉన్న వాళ్ళు మనమే ప్రజల వద్దకు వెళ్ళి సో వీ విల్ గివ్ ద ట్రీట్మెంట్స్ బేస్డ్ ఆన్ ది హోమ్ విజిట్. అంటే హోమ్ విజిట్స్ అంటే గృహ సందర్శనం చేసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకొని దానికి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఓకే, అంటే సమాజంలో ఇద్దరు లేదా ముగ్గురు ఒక సమూహంగా, ఓకే, ఫస్ట్ వ్యక్తిగతంగా, తర్వాత సమాజంగా, తర్వాత ఏంటిది సొసైటీ పరంగా అందరూ. ఓకే, అంటే ఫ్యామిలీస్, ఇండివిజువల్ ఫ్యామిలీస్, గ్రూప్ అండ్ సొసైటీ. అంటే ఒక వ్యక్తిగతంగా ఫస్ట్ ఒకరి నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత ఒక కుటుంబం, తర్వాత ఒక సమాజం, తర్వాత ఒక సొసైటీలా ఈ విధంగా ప్రతి ఒక్కరిని కవర్ చేసి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం మనం చేసే ఈ యొక్క ప్రయత్నం ఏమన్నా అంటే మనం కమ్యూనిటీ అనుకున్నాం. ఓకేనా. సో కమ్యూనిటీ అంటే ఏంటిదంటే ప్రజలు హాస్పిటల్కి రాకుండా సార్ వీఆర్ గివింగ్ ద ట్రీట్మెంట్, వీఆర్ ప్రివెంటింగ్ ది డిసీజెస్ ఎట్ ద డోర్ స్టెప్ లెవెల్. అంటే వారి యొక్క ఆరోగ్యం వారి చేతిలోనే ఉన్నదనే యొక్క నినాదంతోటి ప్రజలకు అవగాహన కల్పిస్తూ అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క అభిరుచులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలంటే వాట్ ఆర్ ద స్టెప్స్, వాట్ ఆర్ ద ప్రివెంటివ్ మెజర్స్ దే హ్యావ్ టు టేక్ ఇట్. ఆ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగినప్పుడు సో డెఫినెట్లీ దే విల్ ఇంప్రూవ్ దేర్ లైఫ్ స్టైల్స్, దే విల్ ఇంప్రూవ్ దేర్ హెల్త్ స్టేటస్. అంటే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవచ్చు, మనం యొక్క ఆరోగ్య కార్యకర్తలుగా, ఆరోగ్య డిపార్ట్మెంట్ పీపుల్గా మనం అవగాహన కల్పించినట్టయితే వాళ్ళకు నో నీడ్ టు కమ్ టు ద హాస్పిటల్ ఫర్ ద ఎనీ కంట్రోల్ ఆర్ ట్రీట్మెంట్ ఆర్ ఎనీథింగ్. అంటే వ్యాధి నిర్ధారణ కోసం కానీ తర్వాత ట్రీట్మెంట్ కోసం కానీ దేనికోసం కూడా రావాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం, వారి యొక్క ఆరోగ్యం వారి చేతిలోనే ఉంది అనే ఒక నినాదంతోటి వారి యొక్క అవగాహన, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని పెంచినట్టయితే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మంచిగా మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఇప్పుడు సమాజం అంటే ఏంటి, సమాజ ఆరోగ్య శాస్త్రం లేదా కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అంటే ఒకరు లేదా ఇద్దరు, ఫస్ట్ ఒకరు, తర్వాత ఇద్దరు, తర్వాత ఏంటిది ఒక ఫ్యామిలీ, అదేవిధంగా ఒక ఊరు, ఓకే, తర్వాత 2-3 ఊర్లు, తర్వాత ఒక మండల్, తర్వాత తాలూకా, తర్వాత డిస్ట్రిక్ట్, ఓకే, తర్వాత ఏంటి స్టేట్, తర్వాత మొత్తం ఇంటర్నేషనల్. అంటే ఒక చిన్న ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే ఒకరితోనే. అంటే వ్యక్తిగతంగా ఇండివిజువల్గా కవర్ చేసి వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం మనం చేసే ప్రయత్నం మనం ఏమనుకున్నామంటే కమ్యూనిటీ అనుకున్నాం. ఓకేనా. అందుకే మనం ఏం చేస్తారు, కమ్యూనిటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కవర్ ఆల్ ద పాపులేషన్ మనం అనుకుంటూ ఉంటాం ఎక్కువగా. ఓకే, ప్రజలు ఈ హాస్పిటల్కి రాకుండా ఉండాలంటే మన యొక్క ఆరోగ్యాన్ని సమాజంలోనే మనము వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా మనము ప్రణాళికలు తయారు చేసి వారికి అవగాహన కల్పించాలి. ఓకేనా. సో ఈరోజు టాపిక్ ఏంటంటే కమ్యూనిటీ హెల్త్ బ్యాగ్ అనుకున్నాం. కమ్యూనిటీ హెల్త్ బ్యాగ్ ఇక అవసరం వాట్ ఆర్ ద స్పెషాలిటీ ఆఫ్ ది కమ్యూనిటీ బ్యాగ్, వై వీ హ్యావ్ టు క్యారీ ద కమ్యూనిటీ బ్యాగ్ యొక్క ఉద్దేశం ఏంటిదంటే ముఖ్యంగా మనం ఏంటి హాస్పిటల్కి వెళ్ళగానే అన్ని విట్ మే బీ నీడెడ్ ఎక్విప్మెంట్స్ ఆర్ మెటీరియల్స్ ఆర్ టూల్స్ ఆర్ ఎనీథింగ్ కావాల్సిన పరికరాలు అన్నీ కూడా హాస్పిటల్లో సపరేట్గా సిస్టమేటిక్ పద్ధతిలో అరేంజ్ చేయబడతాయి కాబట్టి అంత అవసరం ఏం లేదు. కానీ కమ్యూనిటీ బ్యాగ్ ఎందుకనంటే వీఆర్ గోయింగ్ టు ద హోమ్ విజిట్స్. ఇఫ్ యూ విల్ ఫైండ్ అవుట్ ఎనీ డిసీజ్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ఎనీ పర్సన్, సో వాట్ వీ హ్యావ్ టు డూ, immediately we have to rectify the problem. So based on the problem we have to give the solution in the form of tablets or syrups or injections or whatever it may be. అవునా కదా. కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి మన గృహ సందర్శనం కానీ హోమ్ విజిట్స్ కానీ చేసినప్పుడు వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వగలం. సో ట్రీట్మెంట్ ఇవ్వాలంటే సో సంథింగ్ వీ నీడ్, మనం అన్నీ క్యారీ చేయడానికి మనకు ఒక పరికరాలు కావాలన్నా, మెడిసిన్స్ కావాలన్నా, మనకు ఒక హాస్పిటల్ అయితే అన్ని బెడ్స్ కానీ ఒక సపరేట్గా రూమ్ కానీ స్టేషనరీ కానీ కబోర్డ్స్ కానీ అన్నీ అందుబాటులో ఉంటాయి. కానీ కమ్యూనిటీలో ఉన్న ప్రజలకు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడానికి మన వద్ద సంథింగ్ వీ హ్యావ్ టు క్యారీ, మనం ఒకటి క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దట్ ఈస్ ద కమ్యూనిటీ బ్యాగ్. కాబట్టి ప్రజల యొక్క అవసరాలను మనం ఉద్దేశించి వాళ్ళకి కావాల్సిన అవసరాలను మనం గుర్తించి ఇవ్వడానికి ఉపయోగపడేది ఏమనుకున్నామంటే కమ్యూనిటీ బ్యాగ్. అర్థమవుతుందా. సో దిస్ ఈజ్ అబౌట్ ది కమ్యూనిటీ బ్యాగ్. ఓకే, ఎవ్రీ స్కిల్డ్ ప్రొఫెషనల్ నీడెడ్ ఏ టూల్. కాబట్టి ప్రతి ఒక్క నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్ వ్యక్తులు కావాల్సిన కొన్ని టూల్స్, అంటే దే వాంట్ టు షో దేర్ ఎఫిషియన్సీ ఆర్ ఎనీథింగ్ కంపల్సరీ దే హ్యావ్ టు క్యారీ సమ్ ఆఫ్ ద థింగ్స్. ఓకే, వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ పరంగా జాబ్ చేసేటప్పుడు సంథింగ్ దే నీడ్ సమ్ ఆఫ్ ద ఎక్విప్మెంట్స్ ఆర్ మెటీరియల్స్ ఆర్ ఎనీథింగ్. అంటే వాళ్ళ యొక్క వృత్తిపరంగా ఏదైనా కావాలంటే
కంపల్సరీగా ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్కి ఏం అవసరం ఉంటుంది, స్ట్రెత్ అనేది అవసరంగా ఉంటుంది. సిస్టర్స్ ఉన్నారు, సిస్టర్స్కి అయినా కూడా స్ట్రెత్ అవసరం, బీపీ ఆపరేటర్స్ అవసరం, తర్వాత వేయింగ్ మిషన్, ఇవన్నీ ఉంటేనే వీ కెన్ అసెస్ ద హెల్త్ స్టేటస్ ఆఫ్ ది పీపుల్. అంటే ఇవన్నీ ఒక టూల్స్ లాగా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా సమాజంలో ఉన్న ప్రజలకు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం మన వంద ఉపయోగపడే టూల్, ఒక పరికరం లాగా ఉపయోగపడేది ఏంటంటే కమ్యూనిటీ బ్యాగ్ అనుకున్నాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ఎ బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ ది కమ్యూనిటీ హెల్త్ బ్యాగ్. ఓకేనా. సో కమ్యూనిటీ హెల్త్ బ్యాగ్ అంటే ఐ విల్ బి ద సింపుల్ బ్రీఫ్ ఇమాజినేషన్, అంటే ఒక చిన్న ఊహ ప్రకారంగా మనం ఇవ్వగలుగుతుంది ఏంటంటే ఆర్ఎంపీ డాక్టర్స్ ఉన్నారు, ఆర్ఎంపీ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అనుకున్నాం. ఓకేనా. ఆర్ఎంపీ డాక్టర్స్ విలేజ్లో దే విల్ సర్వ్ ద సర్వీసెస్ టు ద పీపుల్, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఆరోగ్యం యొక్క అంచనా వేయడానికి, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం వాళ్ళు సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళు దే విల్ క్యారీ ద కమ్యూనిటీ బ్యాగ్. ఓకే, నావీ బ్లూ కలర్లో ఉంటుంది. ఓకేనా. లేదా ఏమంటారు అల్లనేరేడు పండు అనుకుంటాం కదా, ఆ కలర్ కానీ, తర్వాత నావీ బ్లూ కలర్ కానీ, కొన్ని బ్లాక్ కలర్లో కూడా ఉండొచ్చు. ఓకేనా. ఇలాంటి ఆ యొక్క బ్యాగ్లో మనకు కావాల్సిన పరికరాలు అనేవి అందులో సిస్టమేటిక్ పద్ధతిలో అరేంజ్ చేయబడి ఉంటాయి. ఓకేనా. అంటే జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. ఆర్ఎంపీ డాక్టర్స్ ఎక్కువగా క్యారీ చేస్తూ ఉంటారు. అంటే సో ఇట్ విల్ ఆల్సో డిఫర్ ఫ్రమ్ ది వన్ కాలేజ్ టు అనదర్ కాలేజ్, ఎస్పెషల్లీ నర్సింగ్ కాలేజెస్లో చూసినట్టయితే, నర్సింగ్ స్కూల్స్లో మనం చూసినట్టయితే, అంటే ప్రైవేట్ అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో అన్నీ సేమ్గా ఉంటాయి. ఇట్ మే బీ రూల్స్ ఆర్ ఇట్ మే బీ యూనిఫామ్ ఆర్ ఇట్ మే బీ రికార్డ్స్ రైటింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇట్ షుడ్ బి యూనిఫామ్ టు ఆల్ ద గవర్నమెంట్ కాలేజెస్. అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. కానీ ప్రైవేట్ కాలేజెస్కి మనం చూసినట్టయితే ఇట్ విల్ డిఫర్ ఫ్రమ్ ది దేర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, డిఫర్ ఫ్రమ్ ది వన్ ప్రైవేట్ కాలేజ్ టు అనదర్ ప్రైవేట్ కాలేజ్. అంటే వాళ్ళ యొక్క అవైలబిలిటీని కానీ, సో ఇట్ మే బి దేర్ బడ్జెట్ ఆర్ ఇట్ మే బి అవైలబిలిటీ ఆఫ్ దేర్ ఓన్ కాలేజ్ ఆర్ ఇట్ మే బి అవైలబిలిటీ ఆఫ్ ది ప్రోటోకాల్స్ ఆర్ విజన్ ఆర్ మిషన్, అంటే వారి యొక్క అంబిషన్ కానీ వారి యొక్క ఆశయం పరంగా చూసినట్టయితే కొన్ని డిఫరెంట్గా రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఎందుకంటే వి విల్ సీ ద యూనిఫామ్ అనేది సపరేట్ డిఫరెంట్గా ఉంటుంది కాలేజ్ కోడ్ అనేది. కానీ హాస్పిటల్కి వచ్చినసరికి అయితే అందరికీ కూడా కామన్గా వైట్ యూనిఫామ్ అనేది ఉంటుంది. ఓకేనా. ఓకే, సో లెట్ వీఆర్ మూవింగ్ ఆన్ టు ద కమ్యూనిటీ హెల్త్ బ్యాగ్. సార్ కమ్యూనిటీ హెల్త్ బ్యాగ్ అంటే జస్ట్ ఒక ఐడియా అనేది వచ్చింది కదా. ఓకే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ చేయండి. ప్లీజ్ సీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. ఓకే, అంటే లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసినట్టయితే యూ విల్ గెట్ ద మోర్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కీప్ ఆన్ చాట్ బాక్స్. ఓకే, సో లెట్ వి స్టార్ట్ ద టాపిక్. ఓకే, కమ్యూనిటీ హెల్త్ బ్యాగ్ అని మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, సో దిస్ కమ్యూనిటీ హెల్త్ బ్యాగ్ ఈస్ మెయిన్లీ డిజైన్ టు క్యారీ ద ఎక్విప్మెంట్ అండ్ మెటీరియల్ సో నీడెడ్ టు డూ ద హోమ్ విజిట్స్. అంటే ముఖ్యంగా ఈ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ బ్యాగ్ అనేది ఇది మెయిన్గా డిజైన్ అంటే ప్రత్యేకంగా అంటే కావాల్సిన పరికరాల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడి, అంటే ఏ బార్డర్లో ఏ విధంగా ఉండాలి, ఏ కంపార్ట్మెంట్లో ఏ విధంగా ఉండాలి అంటే ప్రత్యేకంగా డిజైన్ చేయడానికి పరికరాలవి అంటే సిస్టమేటిక్ పద్ధతిలో అంటే సమకూర్చుకోవడానికి అనుగుణంగా ఉంటుంది కమ్యూనిటీ హెల్త్ బ్యాగ్. ఓకేనా. ఎందుకంటే కమ్యూనిటీ హెల్త్ the nurses bag or community health bag is mainly designed to carry the equipment and material needed to do the home visits. Okay, it may be school or it may be clinic or it may be home or it may be industry. ఎక్కడికైనా కూడా ఎందుకంటే హాస్పిటల్ అయితే అని అవైలబిలిటీ ఆఫ్ ది ఆల్ ఎక్విప్మెంట్ షుడ్ బి దేర్ ఇన్ ద పర్టికులర్ ఏరియా, అంటే కావాల్సిన పరికరాలు అన్నీ అందుబాటులో ఉంటాయి. కానీ హాస్పిటల్ కానీ కమ్యూనిటీ సెంటర్స్ కానీ క్లినిక్స్ కానీ అదేవిధంగా హోమ్స్ కానీ ఓకే ఇండస్ట్రియల్ క్లినిక్స్ కానీ సో ఇవన్నీ కూడా అన్ని పరికరాలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి కంపల్సరీ ఇఫ్ యూ వాంట్ టు డూ ద హోమ్ విజిట్స్ టు ద పర్టికులర్ స్కూల్ ఆర్ హోమ్ ఆర్ ఇండస్ట్రియల్ కంపల్సరీ యూ హ్యావ్ టు క్యారీ ద కమ్యూనిటీ బ్యాగ్. ఓకే, యూ షుడ్ క్యారీ ద కమ్యూనిటీ బ్యాగ్ వేర్ ఎవర్ టు సర్వ్ ద సర్వీసెస్ టు ద పీపుల్. మీకు ఎప్పుడైతే ఏ సమయమైనా ఎప్పుడైనా మీరు సర్వీస్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ వాట్ యూ హ్యావ్ టు క్యారీ, యూ షుడ్ క్యారీ ద కమ్యూనిటీ బ్యాగ్ విత్ ఫుల్ ఎక్విప్డ్ కంటెంట్. ఓకేనా, కావాల్సిన పరికరాలు అన్నీ కూడా అందులో సమకూర్చుకొని మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ కమ్యూనిటీ హెల్త్ బ్యాగ్ ఇస్ మెయిన్లీ డివైడెడ్ ఆర్ ఇట్ మే బీ హ్యావ్ ద సమ్ ఆఫ్ ది పార్టిషన్స్, అంటే కొన్ని భాగాలుగా కొన్ని ఏంటి మామూలుగా మనం ఏమనుకున్న ఒక అల్మారా గారి ఒక బీరువా తీసుకున్నట్టయితే సో డిఫరెంట్ పార్టిషన్స్ విల్ బీ దేర్. ఓకే, ఇన్ ద సేమ్ వే ఇన్ కమ్యూనిటీ బ్యాగ్ ఆల్సో హ్యావింగ్ సమ్ ఆఫ్ ది పార్టిషన్స్, అంటే ఒక్కొక్క భాగంగా విభజించడం అనేది జరిగింది. ఓకేనా. సో ఓకే, నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఏంటిదంటే ముఖ్యంగా అసలు కమ్యూనిటీ బ్యాగ్ అంటే ఏ విధంగా ఉంటుంది. జస్ట్ ఐ వాంట్ గివ్ ద బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆర్ డెమోన్స్ట్రేషన్ హౌ టు డూ ద కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ బ్యాగ్
ప్రొసీజర్. ఓకేనా, జస్ట్ ఐ వాంట్ గివ్ ద బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ ది కమ్యూనిటీ బ్యాగ్ ఎక్విప్మెంట్. అసలు కమ్యూనిటీ బ్యాగ్లో ఏమేమి పరికరాలు ఉంటాయో మనము తెలుసుకుందాం. ఓకేనా, సో కమ్యూనిటీ హెల్త్ బ్యాగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, కొన్ని పార్టీషన్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఒకటి ఏంటంటే అవుటర్ కంపార్ట్మెంట్ లేదా అవుటర్ పాకెట్ అంటారు. కంపార్ట్మెంట్ ఒక భాగం లాగా ఉంటుంది. ఇప్పుడు ట్రైన్ తీసుకున్న కంపార్ట్మెంట్స్, డివిజన్స్, బ్లాక్స్ అనుకున్నాం, అంటే ఒక భాగం లాగా అని. ఓకేనా, అవుటర్ కంపార్ట్మెంట్. ఓకే, ఫస్ట్ వన్స్ ఏమనుకున్నాం, అవుటర్ కంపార్ట్మెంట్. ఓకే, అవుటర్ కంపార్ట్మెంట్ మనం జిప్ తీస్తున్నాం, కాలేజ్ బ్యాగ్ కానీ ఇలా ఓపెన్ చేస్తే మన పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, అవుట్ సైడ్ కనిపించింది, దాన్ని అవుటర్ పాకెట్ అంటారు. ఓకేనా, అవుటర్ పాకెట్. ఓకేనా, అదేవిధంగా సైడ్ బై సైడ్ మన బాటిల్స్ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నట్టు ఉంటుంది, దాన్ని సైడ్ బై సైడ్ పాకెట్స్ అంటాం. ఓకేనా, ఇట్స్ క్లియర్. నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసినట్టయితే అందులో ఏమిటి, ఇన్నర్ అంటే లోపల ఉన్న భాగం అని. ఓకేనా, నెక్స్ట్ కొన్నిసార్లు ఏంటంటే జిప్ తీసినట్టయితే డౌన్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకేనా, ఏమేమి కమ్యూనిటీ హెల్త్ బ్యాగ్లో ఏమేమి కంపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎన్ని డివిజన్గా డివైడ్ చేయడం జరిగిందంటే అవుటర్ కంపార్ట్మెంట్, ఇన్నర్ కంపార్ట్మెంట్, సైడ్ బై సైడ్ పాకెట్మెంట్ అండ్ డౌన్ కంపార్ట్మెంట్స్. క్లియర్. ఓకే, మనం చూసినట్టయితే ఒకవేళ ఇప్పుడు అసలు అవుటర్ పాకెట్ అంటే ఏంటిది ఇంతకుముందే చెప్పాను. ఓకేనా, మనం బ్యాగ్ ఓపెన్ చేసినప్పుడు స్టార్టింగ్లో జిప్ ఓపెన్ చేసే స్టార్టింగ్లో ఒక జిప్ లాగా ఉంటుంది, దాన్ని ఏమంటారంటే అవుట్ అంటే బయట కనిపించే భాగం అన్నట్టు. ఓకేనా, అందులో ఏమేమి ఉంటాయో మనం తెలుసుకుందాం. ఓకే, ఏమేమి ఉంటుందంటే లాంగ్ న్యూస్ పేపర్. లాంగ్ న్యూస్ పేపర్ అంటే మనం కమ్యూనిటీకి వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ అనేది ఫుల్ ఎక్విప్డ్ స్టెరైల్ కంటెంట్, అన్ని క్రిమిరహితంగా సూక్ష్మ క్లీన్గా ఉన్న ఒక పరికరం కలిగిన బ్యాగ్ కాబట్టి ఈ బ్యాగ్ ఎక్కడ పెట్టడానికైనా మనం ఏం చేయాలి, ఫస్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ద క్లీన్ ఏరియా. ఆఫ్టర్ సెలెక్టింగ్ ద క్లీన్ ఏరియా యూ హ్యావ్ టు స్ప్రెడ్ ద న్యూస్ పేపర్. బేస్డ్ ఆన్ ది న్యూస్ పేపర్ వీ హ్యావ్ టు కీప్ ద కమ్యూనిటీ బ్యాగ్. ఎప్పుడంటే అప్పుడు పెట్టడానికి వీలుగా ఉండదు ఈ బ్యాగ్ అనేది, ఎందుకంటే ఇందులో దిస్ బ్యాగ్ కన్సిస్టింగ్ ఆఫ్ సో మెనీ ఎక్విప్మెంట్స్, కాబట్టి చాలా రకాల పరికరాలు ఉంటాయి. కాబట్టి ఈ బ్యాగ్ అనేది నీట్గా ఉన్న ప్రదేశంలో మాత్రం మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, కాబట్టి ఏమేమి అవసరం, ఫస్ట్ లాంగ్ న్యూస్ పేపర్. లాంగ్ న్యూస్ పేపర్లో పెట్టిన తర్వాత దాని మీద కమ్యూనిటీ బ్యాగ్ పెట్టాలి. ఓకేనా, అందుకే మనం వై వీ హ్యావ్ టు క్యారీ ద న్యూస్ పేపర్ టు కీప్ ద కమ్యూనిటీ బ్యాగ్ ఓవర్ ద లాంగ్ న్యూస్ పేపర్. ఇట్స్ క్లియర్. నెక్స్ట్ వన్ ఇస్ ఏప్రాన్. ఇఫ్ యూ వాంట్ టు డూ ద ఎనీ ప్రొసీజర్ కంపల్సరీ యూ హ్యావ్ టు క్యారీ ద ఏప్రాన్. ఓకేనా, ఏప్రాన్ అర్థమైపోయింది. లాంగ్ న్యూస్ పేపర్ పర్పస్ ఏంటిది, you have to keep the community bag on the paper bag, on the newspaper. excuse me, లాంగ్ న్యూస్ పేపర్ ఈ విధంగా స్ప్రెడ్ చేసి దాని మీద కమ్యూనిటీ బ్యాగ్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఏప్రాన్. సో బిఫోర్ డూయింగ్ ఎనీ ప్రొసీజర్ యూ షుడ్ వేర్ ద ఏప్రాన్. ఇట్స్ క్లియర్. నెక్స్ట్ వన్ స్టాండింగ్ ఆర్డర్స్ లిస్ట్ అనుకున్నాం. స్టాండింగ్ ఆర్డర్స్ లిస్ట్ అంటే స్టాండింగ్ ఆర్డర్స్ ఇస్ నథింగ్ బట్ ద non-availability of the doctors also. You can give the treatment to the particular persons. It may be cold, cough or abdominal pain, ear pain, సో ఎక్సెట్రా అండ్ ఎక్సెట్రా. అర్థమవుతుందా, అంటే కొన్ని చిన్న చిన్న వ్యాధులకు లేదా చిన్న చిన్న మైనర్ ఎలిమెంట్స్కి మనం డాక్టర్ అందుబాటులో లేకున్నా కూడా వీ కెన్ గివ్ ద ట్రీట్మెంట్ టు ద పీపుల్. అంటే అవైలబుల్ డాక్టర్స్ అందుబాటులో లేనప్పుడు కూడా కొన్ని చిన్న వ్యాధులకు కూడా మనం ట్రీట్మెంట్ చేసే ఏంటిది ఫెసిలిటీ కానీ రెస్పాన్సిబిలిటీ కానీ ఒక ఆపర్చునిటీ కానీ మనకు ఉంటుంది. ఓకేనా, దెన్ స్టాండింగ్ ఆర్డర్స్ లిస్ట్, ఆ లిస్ట్లో ఉంటుంది. లిస్ట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ ద వాట్ ఆర్ ద స్పెసిఫిక్ డిసీజెస్ విల్ బీ దేర్. సో బేస్డ్ ఆన్ ది డిసీజెస్ వీ కెన్ గివ్ ద ట్రీట్మెంట్ టు ద పీపుల్. అండ్ అందులో ఇస్తారు ఆ లిస్ట్లో కొన్ని వ్యాధులకు ఏమేమి టాబ్లెట్స్ ఇవ్వాలో ఉంటుంది. ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ విల్ బీ దేర్, వీ షుడ్ నాట్ వెయిట్. Sometimes doctors also not available, but if the doctor is not there means we will wait for the doctor. If we wait means we cannot save the life of the patient. So that is the reason instead of waiting for the doctor we can give the treatment. So based on the list. ఓకేనా, ఆ లిస్ట్లో కొన్ని వ్యాధులకు ఏమేమి ట్రీట్మెంట్ ఉందో ఆ లిస్ట్ అనేది అందులో దాన్ని ఏమంటారు స్టాండింగ్ ఆర్డర్స్ లిస్ట్. నెక్స్ట్ మనది చెక్ లిస్ట్ అనేది ఆ బ్యాగ్లో ఏమేమి పరికరాలు ఉండాలో ముందుగానే చెక్ చేసుకోవడం. అంటే మనము డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత కమ్యూనిటీకి వెళ్తున్నప్పుడు అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవడం. అదేవిధంగా మనము డ్యూటీ నుంచి రిటర్న్ అయ్యి మనము రీప్లేస్ చేసేటప్పుడు కూడా అన్ని ఎక్విప్మెంట్స్ రీప్లేస్ చేసామా లేదా, అందులో ఉన్నాయా లేదా, ఎనీథింగ్ మిస్సింగ్ ఆర్ ఎనీథింగ్ డ్యామేజ్ ఆర్ ఎనీథింగ్ బ్రోకెన్ వీ హ్యావ్ టు రీప్లేస్ ఇన్ టు ద కమ్యూనిటీ బ్యాగ్. అర్థమవుతుందా, సో ఇవన్నీ చెక్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక పేపర్ అన్నట్టు, దాన్ని ఏమైనా చెక్ లిస్ట్. ఓకేనా, అర్థమవుతుంది. లాంగ్ న్యూస్ పేపర్, ఏప్రాన్, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద స్టాండింగ్ ఆర్డర్స్ లిస్ట్, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద చెక్ లిస్ట్. ఇస్ క్లియర్. నెక్స్ట్ వన్ ఇస్ ద హ్యాండ్ వాషింగ్ మెటీరియల్. హ్యాండ్ వాషింగ్ మెటీరియల్ అంటే చిన్న పెద్దవారు ఏం చేస్తారంటే మనీ అందులో ఆ బ్యాగ్ లాగా ఉంటుంది, ఆ బ్యాగ్లో పెట్టుకొని ఇక్కడ
ఈ వేస్ట్ ఈ నడుము దగ్గర ఏం చేస్తారు, సారీ దగ్గర ఇట్లా దోపుకుంటారు లోపల, అంటే మనీ పోకుండా ఉండడానికి. సో ఆ విధంగా ఉంటుంది హ్యాండ్ వాషింగ్ మెటీరియల్ అనేది. ఓకేనా, హ్యాండ్ వాషింగ్ మెటీరియల్ ఆ విధంగా స్టిచ్ చేసుకొని అందులో సోప్ విత్ సోప్ డిష్, నెయిల్ బ్రష్, నెయిల్ కటర్, హ్యాండ్ టవల్. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ఉండాలి. ఓకే, హ్యాండ్ వాషింగ్ మెటీరియల్ ఏమేమి ఉండాలి బ్యాగ్లో? హ్యాండ్ వాషింగ్ మెటీరియల్ ఆ హ్యాండ్ వాషింగ్ బ్యాగ్లో సోప్ విత్ సోప్ డిష్, నెయిల్ బ్రష్, నెయిల్ కటర్, హ్యాండ్ టవల్ అండ్ పేపర్ స్క్వేర్స్. ఓకే, పేపర్ స్క్వేర్స్ అనేది స్క్వేర్ షేప్లోనే ఉంటుంది. మనకి ఎంత మన యొక్క కన్వీనియంట్ ఆర్ అకార్డింగ్ టు అవర్ సిచ్యువేషన్, అకార్డింగ్ టు అవర్ నీడ్, వీ హ్యావ్ టు కట్ ద న్యూస్ పేపర్ అండ్ వీ హ్యావ్ టు ప్లేస్ ఓవర్ ద ఏరియా. ఓకే, అంటే మనం చేసే ప్రొసీజర్ని బట్టి ఎంత ఎక్విప్మెంట్ కావాలి, ఎంత న్యూస్ పేపర్ అవుతే ఆ ఎక్విప్మెంట్ అనేది మనము ఒక క్లీన్ ఏరియాలో మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ వేలో మనం ఆ పేపర్స్ అనేది స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ హ్యాస్ ఏ పేపర్ స్క్వేర్. ఈ పేపర్ స్క్వేర్స్ అనేది స్ప్రెడ్ చేసి దాని మీద సోప్ విత్ సోప్ డిష్, నెయిల్ బ్రష్, నెయిల్ కట్టర్ పెట్టుకోవడానికి ఈజీగా ఉండడానికి పేపర్ స్క్వేర్స్ అనేవి మనకు అవసరం. ఓకేనా, కొన్నిసార్లు ఏంటిది టెస్ట్ ట్యూబ్స్ అండ్ టెస్ట్ ట్యూబ్ హోల్డర్ కూడా ఒక పేపర్ తీసుకుని అందులో ఇట్లా విధంగా రోల్ చేసి అది ఈజీగా బ్రేక్ అవ్వకుండా ఆ అవుటర్ ప్యాకెట్లో కూడా పెడతారు. కొన్ని ప్లేసెస్లో డౌన్ కంపార్ట్మెంట్లో పెడతారు, కొన్ని ఏమో అవుటర్ కంపార్ట్మెంట్ కూడా పెడతారు. ఓకేనా, ఇట్స్ క్లియర్. అవుటర్ కంపార్ట్మెంట్లో ఏమేమి అవసరం అనుకున్నాం? లాంగ్ న్యూస్ పేపర్, ఓకే, అదేవిధంగా ఏప్రాన్, నెక్స్ట్ స్టాండింగ్ ఆర్డర్స్ లిస్ట్, అండ్ నెక్స్ట్ వన్ ది చెక్ లిస్ట్, next hand washing material bag. So in that again is consisting of the soap with soap dish, nail brush, nail cutter, hand towel and paper squares. It's clear. So these are the equipments needed for at the outer pocket. అంటే బయట కనిపించే ఆ యొక్క జిప్ లాకర్లో ఇవన్నీ కూడా మనం భద్రంగా పొందుపరచాలి. లాస్ట్కి ఏమనుకున్నామంటే టెస్ట్ ట్యూబ్ హోల్డర్స్ కూడా. ఓకే, ఇందులో కూడా మనం భద్రంగా మనం ఏంటి స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ద ఇన్నర్ కంపార్ట్మెంట్, అంటే లోపట ఏ విధంగా ఉందో మనం చూసుకోవాలి. లోపల మనం చూసుకున్నట్టయితే సైడ్ బై సైడ్ పాకెట్స్ అనుకుంటాం. లోపల అంటే లెఫ్ట్ టు రైట్ కార్నర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు సీ లైక్ దిస్, సో మనం ఇది బ్యాగ్ అనుకున్నాం. ఓకే, ఈ విధంగా మనం బ్యాగ్ చూసినట్టయితే దీన్ని మనం అవుటర్ ప్యాకెట్ అనుకుంటాం. ఓకేనా, ఈ అవుటర్ ప్యాకెట్ జిబ్బు తీసినట్టయితే ఇందులో కూడా మనం అన్ని అందులో భద్రంగా పరుచుకోవచ్చు. ఓకే, లాంగ్ న్యూస్ పేపర్, ఏప్రాన్, ఓకే, స్టాండింగ్ ఆర్డర్స్ లిస్ట్, చెక్ లిస్ట్, హ్యాండ్ వాషింగ్ మెటీరియల్ బ్యాగ్, అండ్ we have to carry the test tubes or test tube holders, we have to wrap onto the newspaper. ఈ విధంగానే రోల్ చేసుకొని ఈ విధంగా భద్రంగా ఇందులో పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అంటే సైడ్ బై సైడ్ పాకెట్స్ అనుకున్నాం. సైడ్ బై సైడ్ పాకెట్స్లో ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మెడిసిన్స్, ఏవైతే మెడిసిన్స్ అవసరమో ఆ మెడిసిన్స్ క్యారీ చేయాలి. అదేవిధంగా యూరిన్ ఎగ్జామినేషన్ కానీ తర్వాత ఆల్బిబి టెస్ట్ చేయడం కోసం కూడా మనం యూరిన్ శాంపిల్ కలెక్ట్ చేయడం ఒక శాంపిల్ బాటిల్ అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమి పెట్టుకోవాలి? శాంపిల్ బాటిల్స్ ఒక సైడ్, తర్వాత మెడిసిన్స్ అనేది ఇప్పుడు కోల్డ్కి, ఫీవర్కి పారాసిటమాల్, అదేవిధంగా ఎలర్జీకి ఏంటిది ఎవిల్, ఓకే, ఇవన్నీ సిపిఎం, క్లోరోఫినరమ్, మ్యాలియట్, ఈ టాబ్లెట్స్ అనేవి మనము ఏంటిది క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఏంటంటే ఇన్నర్ ప్యాకెట్. ఈ ఇన్నర్ ప్యాకెట్లో ఏంటంటే ఈ విధంగా లోపల మనం చూసినట్టయితే జిప్ ఈ విధంగా ఉంటుంది. వీటికి ఈ విధంగా జిప్ తీసినట్టయితే ఓకే, సో ఇదంతా కూడా ఇన్నర్ కంపార్ట్మెంట్. మామూలుగా లోపల సైడ్ నుంచి చూసినట్టు ఇన్నర్ కంపార్ట్మెంట్లో దిస్ ఈజ్ ద లెఫ్ట్ సైడ్, దిస్ ఈజ్ ద రైట్ సైడ్, లెఫ్ట్ అండ్ రైట్. సో లెఫ్ట్లో మళ్ళీ ఏ విధంగా ఉందో మనం చూసుకుందాం. లెఫ్ట్లో చూసినట్టయితే ద లెఫ్ట్ సైడ్ కమ్యూనిటీ ఇన్నర్ కంపార్ట్మెంట్ ఇస్ హ్యావింగ్ 3 పార్టీషన్స్, 3 విభాగాలుగా విభజించడం అనేది జరిగింది. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక బ్యాగ్ పెడతారు, ఇక్కడ ఒక బ్యాగ్ పెడతారు, ఇక్కడ ఒక బ్యాగ్ పెడతారు. అంటే ఒక్కొక్క బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, లెఫ్ట్ సైడ్ కంపార్ట్మెంట్ హ్యావింగ్ 3 పార్టీషన్స్. ఇన్ దట్ community bag, left side compartment, inner side, what are the sockets? Will be 3 sockets. In that first one is the sterile community container, తర్వాత sterile cotton, unsterile cotton, third one is instruments bag. అర్థమవుతుందా? ఇక్కడ ఏంటి ఫస్ట్ స్టెరైల్ అంటే ఇప్పుడు కొన్ని ఆపరేషన్స్ అయిన వాళ్ళకి కుట్లు క్లీన్ చేసేటప్పుడు వాళ్ళకి ఇంకెక్కువ మెటీరియల్ అవసరం ఉన్నప్పుడు ఓకే, ఇలాంటి వాటికి క్రిమిరహితంగా ఓకేనా మన హ్యాండ్స్ టచ్ చేయకుండా చిటిల్ 4 స్టెప్స్ టచ్ చేసి వాళ్ళకి అందించే విధంగా మనం చూసుకోవాలి. ఓకేనా, ఇవన్నీ ఏమన్నామంటే స్టెరైల్ కంటైనర్. స్టెరైల్ కాటన్లో ఏం చేస్తారంటే ఒక పేపర్ స్పేస్ తీసుకొని 50 పైసా కాయిన్ ఉంది కదా, ఆటానా అనుకుంటాం మనం. ఈ ఆటానా సైజులో ఆ కాటన్ బాల్స్ అన్నీ రోల్ చేసుకొని 6 లేదా 9 అవన్నీ రోల్ చేసుకొని ఒక పేపర్ ర్యాప్ చేసుకొని వీ హ్యావ్ టు సెండ్ ఫర్ ది ఆటోక్లేవింగ్ ఫర్ ది డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ ది మైక్రో ఆర్గనిజం, సూక్ష్మజీవులను క్రిమిరహితం చేయడానికి వీటిని అన్నింటిని ఒక స్వాబ్ రూపంలో క్రియేట్ చేసి వాటిని మళ్ళీ ఏంటిది ఆటోక్లేవింగ్ అని స్టెరిలైజేషన్ పంపించడం, అందులో ఉన్న జర్మ్స్ అనేవి
చనిపోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఒక బ్యాగ్లో తీసుకుంటే కొన్ని కాటన్ బాల్స్ తీసుకోవాలి. ఎంత సైజులో 50 పైసలు 50 పైసల అంత సైజులో ఉన్న కాయిన్ తీసుకోవాలి. అదేవిధంగా ఏంటిదంటే నెక్స్ట్ ఏంటిది ఇంకా గాజ్ పీసెస్ 8 కానీ 9 కానీ 11 కానీ ఈ విధంగా ఫోల్డ్ చేసి మందం అయ్యేలా చూసుకొని తర్వాత అవన్నిటిని కలిపి ఒక పేపర్లో ర్యాప్ చేసి మళ్ళీ స్టెరైల్ బ్యాగ్లో వేయాలి. ఓకేనా. అది ఏమైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎమర్జెన్సీ కానీ అదేవిధంగా ఆపరేషన్ అయిన వాళ్ళకి ఓకే అలాంటి వాళ్ళకి కమ్యూనిటీ బ్యాగ్ ఉపయోగించాలి. కమ్యూనిటీ స్టెరైల్ కంటెంట్. ఓకేనా. నెక్స్ట్ అన్స్టెరైల్ అంటే ఏంటిది ఇంజెక్షన్ ఇచ్చిన ఏదైనా చిన్న దెబ్బ తాగినా జస్ట్ మనమైనా తీసుకొని అప్లై చేయడానికి వీలుగా ఉంటుంది. అన్స్టెరైల్ కంటెంట్ స్టెరైల్ కంటెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇన్స్ట్రుమెంట్స్ బ్యాగ్. ఈ ఇన్స్ట్రుమెంట్స్ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ వన్ ఇస్ ఏమనుకున్నాం ఇన్స్ట్రుమెంట్లో ఇక్కడ చూడండి. ఇన్స్ట్రుమెంట్స్లో మన షార్ట్కట్లో రాసినా మనము ఫస్ట్ ఆర్టరీ ఫోర్సెప్స్. ఓకే ఆర్టరీ ఫోర్సెప్స్ కానీ తంబు ఫోర్సెప్స్ కానీ ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది. ఓకేనా. ఆర్టరీ ఫోర్సెప్స్ తండ్రి ఫోర్సెప్స్ తర్వాత సిజర్స్. ఓకే తర్వాత ఇంచు టేప్. ఓకే తర్వాత స్ప్రింగ్ బ్యాలెన్స్ తర్వాత బోలు తర్వాత కిడ్నీ ట్రే. ఓకే డ్రాపర్. ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్. థర్మామీటర్స్ ఓరల్ అండ్ రెక్టల్ థర్మామీటర్స్ ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది. ఓకే ఇన్స్ట్రుమెంట్ బ్యాగే చాలా అవసరమైన బ్యాగ్ అన్నట్టు ఈ కమ్యూనిటీ హెల్త్ బ్యాగ్లో ఎక్విప్మెంట్స్లో. అర్థమవుతుందా ఏంటిది. వన్స్ అగైన్ ఐ వాంట్ రివ్యూ ద ఇన్స్ట్రుమెంటల్ బ్యాగ్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ వన్ ఇస్ ఆర్టరీ ఫోర్సెప్స్ కానీ తంబు ఫోర్సెప్స్. ఈ థంబ్స్ మనం టచ్ చేస్తూ ఉంటాం. ఓకే దాన్ని తంబు ఫోర్సెప్స్ అంటారు. ఓకేనా. తంబు ఫోర్సెప్స్ కానీ ఆర్టరీ ఫోర్సెప్స్ కానీ సిజర్స్ కత్తిరించడానికి ఉపయోగపడేది సిజర్స్ అంటాం. ఆర్టరీ ఫోర్సెప్స్ తంబు ఫోర్సెప్స్ అదేవిధంగా సిజర్స్. ఓకే సిజర్స్తో పాటుగా బౌల్ ఒక చిన్న గిన్నెలాగా అంటే థర్మామీటర్ని మనం డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవడానికి. ఓకే బౌల్ కిడ్నీ ట్రే అవన్నీ వేస్ట్ మెటీరియల్ కలెక్ట్ చేయడానికి. ఓకే అదేవిధంగా ఇంకేమనుకున్నాం మనము ఓకే డ్రాపర్ కూడా మనకు సిరంజెస్ విత్ నీడిల్. ఓకే ఇవన్నీ ఇంచు టేపు స్ప్రింగ్ బ్యాలెన్స్. సో ఇవన్నీ కూడా మనకు ఇన్స్ట్రుమెంటల్ బ్యాగ్లో అవసరము. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద రైట్ సైడ్లో 6 కానీ 5 బాటిల్స్ ఉంటాయి. 6 కానీ 5 బాటిల్స్ ఏంటిది డెటాల్ ఆర్ సావ్లాన్ తర్వాత బెనెడిక్ట్ సొల్యూషన్ బెంజోయిట్ స్టెరైల్ ఇవన్నీ కూడా అవసరం. అర్థమవుతుందా. బెంజోయిట్ అంటే స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బెంజోయిట్ అనేది. ఓకే నెక్స్ట్ వన్ ఇస్ అసిటిక్ యాసిడ్ ఆల్బుమిన్ టెస్ట్ చేయడానికి అవసరము. తర్వాత బెనెడిక్ట్ సొల్యూషన్ టు టెస్ట్ ఫర్ ది యూరిన్ ఎగ్జామినేషన్. ఓకేనా ఇవన్నీ కూడా మనం క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే నెక్స్ట్ వన్ ఇస్ ద ఇంకేముంది అవుటర్ ప్యాకెట్ ఇన్నర్ ప్యాకెట్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ద డౌన్ కంపార్ట్మెంట్లో అగైన్ ఇట్స్ హ్యావింగ్ ద 2 థింగ్స్. ఏంటంటే ముఖ్యంగా అందులో కావాల్సిన పరికరాలు ఏమనుకున్నాం మనము ఫీటోస్కోప్ స్పిరిట్ ల్యాంప్ మ్యాచ్ బాక్స్. ఓకే ఇవన్నీ అవసరం మనకు. ఓకేనా నెక్స్ట్ వన్ సైడ్ బై సైడ్ అయిపోయింది. ఇన్నర్ కంపార్ట్మెంట్ అయింది. డౌన్ కంపార్ట్మెంట్లో ఏమనుకున్నాం మనము ఫీటోస్కోప్ తర్వాత స్ప్రింగ్ బ్యాలెన్స్ మ్యాచ్ బాక్స్. ఓకే ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది. ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్. సో దిస్ ఈజ్ అబౌట్ ది కమ్యూనిటీ హెల్త్ బ్యాగ్ ఎక్విప్మెంట్స్. సో ఏమేమి ఎక్విప్మెంట్స్ అవసరం అనుకున్నాము. ఓకేనా ఏమేమి బ్యాగ్ అవసరం ఇన్నర్ అవుటర్. ఓకే డౌన్ కంపార్ట్మెంట్ లెఫ్ట్ సైడ్ కంపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మనకు అవసరం ముఖ్యంగా. ఎందుకంటే దీస్ ఆర్ ద ఎక్విప్మెంట్ ఇస్ నీడెడ్ టు డూ ద హోమ్ విజిట్ ఎస్పెషల్ ఫర్ యాంటీనేటల్ పోస్ట్నేటల్ ఇంట్రానేటల్. ఓకే పోస్ట్ పార్టమ్ కేసెస్. ఓకే అదేవిధంగా ద పర్సన్స్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవరు tuberculosis and other diseases. Okay that time you should use your bag whenever wherever necessary.